రాష్ట్రాలను ఉస్తాద్ భగత్ సింగ్ మానియా కమ్మేసింది. చాలా రోజులుగా పవన్ ఎనర్జీ, స్టైల్, స్వాగ్ ను మిస్ అవుతున్న ఫ్యాన్స్ కు మరోసారి వింటేజ్ పవర్ స్టార్ ను చూపిస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దురంధర్ 2 తెలుగు వర్షన్ రిలీజ్ వాయిదా పడడం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కు కలిసొస్తుందన్న అంచనాలు ఉన్నాయి. నైజాంలో టికెట్ రేట్స్ హైక్ లేకపోవడం కూడా సినిమాకు ప్లస్ అన్న టాక్ వినిపిస్తోంది. ఆంధ్రాలో ఎర్లీ మార్నింగ్ షోస్ తోనే విడుదలైన తెలంగాణలో మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఎంట్రీ కోసం ఆడియన్స్ 7 గంటల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ వచ్చిన టాక్ సినిమా రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తోంది. ఇదే జోరు కంటిన్యూ అయితే మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరోవైపు బాక్సాఫీస్ దగ్గర దురంధర్ ది రివెంజ్ విధ్వంసం ఆల్రెడీ మొదలైపోయింది. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కావడంతో ప్రీమియర్స్ తోనే రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. కేవలం హిందీలోనే తొలి రోజు 100 కోట్ల మార్కును క్రాస్ చేయడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. అదే జరిగితే తొలి రోజు ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసినట్టవుతుంది. పెయిడ్ ప్రీమియర్స్ కన్నా ముందే ముంబైలో మీడియా, సెలబ్రిటీలకు షో వేసింది మూవీ టీం. ఈ ప్రివ్యూ చూసిన సెలబ్రిటీలు సినిమాను ఆకాశానికెత్తేశారు. వర్మ ఇచ్చిన రివ్యూ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వర్మ ఇచ్చిన ఎలివేషన్ చూస్తుంటే ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అవుతున్నారు. షోలే కన్నా దురంధర్ 2 100 రెట్లు గొప్పగా ఉందన్నారు వర్మ. మొగలి, అజామ్ లాంటి బాలీవుడ్ క్లాసిక్స్ దురంధర్ 2 చూసిన వాళ్లకు టీవీ సీరియల్స్ లా అనిపిస్తాయంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆదిత్య ధర్ తర్వాతే అందరికీ డైరెక్టర్ అన్న పదానికి అసలు అర్థం తెలుస్తుందన్నారు. మరోవైపు దర్శక నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించారు. దురంధర్ జస్ట్ సినిమా కాదు, ఇదో స్టేట్మెంట్ అన్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే దురంధర్ 2 తొలి భాగాన్ని మించి సక్సెస్ అవ్వడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అదే జరిగితే ఇప్పటి వరకు ఉన్న పాన్ ఇండియా రికార్డులన్నీ చెరిగిపోవడం ఖాయమని భావిస్తున్నారు.